వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీకు కూడా కొంచెం అక్షంతలు పడ్డాయి అనిపించింది ఏది మన ఆ టైంలో. ఓకే ఓకే ప్రవీణ్ పగడ. అవును, ఎగ్జాక్ట్లీ. మీరు అనవసరంగా బయటకు వచ్చి చెప్పారేమో. ఆయన చాలా 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 అంటే కమ్యూనిటీ నుంచి చాలా వ్యతిరేకత చాలా ఉంది దాంట్లో. అంటే నేను యాక్సిడెంట్ అని స్టాండ్ తీసుకున్నందుకు చాలా మందికి నచ్చలేదు అది. కానీ మనము సైంటిఫిక్ ఎవిడెన్స్ యూనో అందరం లాగా గుడ్డిగా బ్లైండ్ ఫెయిత్లో వెళ్ళటం అనేది మనతో కాదు. సో మనకు అక్కడ కనపడిన సీసీటీవీ ఫుటేజెస్ వాటిని బట్టి నేను మాట్లాడినా, చాలా ఛానల్స్ ఇంటర్వ్యూలు ఇచ్చిన నేను. అయితే ఇక అప్పటి నుంచి దాడి అప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదా అసలు? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ బికాజ్ నాకు లోకల్ గా ఉన్న ఈ సెంటిమెంట్స్ తెలియదు నాకు. ఓకే, నేను చూసింది ఏంటంటే ప్రవీణ్ ఎంత పెద్ద మనిషి, ఆయన చంపేదానికి అవసరం ఏముంది అనే కోణంలో నేనున్నా. రైట్. ఈ తర్వాత మాట్లాడుతున్నప్పుడు ఆ యాంటీ కన్వర్షన్ బిల్ కోసం ఏదో అగేన్స్ట్గా కోర్టులు పిల్లేశాడు. తర్వాత నాకు కొంతమంది ఫోన్ చేసి ప్రవీణ్ ఒక్కడే లేనిది 18 మంది ఉన్నారంటారు. సో రెండు సైడ్లు వస్తున్నాయి అనమాట. ఓకే ఓకే ఓకే. ఐ సెడ్ సో ఐమ్ ట్రైయింగ్ టు బ్యాలెన్స్ ఇట్. ఫస్ట్ రోజు చెప్పినట్టుగానే ఐ సెడ్ ఓకే యాక్సిడెంట్గా కనపడుతుంది చూసేటోళ్ళందరికీ. ఇక మనం చూసేది కూడా తప్పు అన్నామంటే మనలందరినీ వేరే అనుకుంటారు. యాక్సిడెంట్ కనపడుతుంది కానీ మనకి చట్టాలు ఉన్నాయి. సో ఎక్కడ దాకా దాకా పోదాం, ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలంటే ఇద్దాము, కోసం ఫైట్ చేద్దామని ఆ స్టాండ్లో ఉన్నా నేను. కే పాల్ గారు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కాబట్టి. సో మనకి ఉన్న కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రకారంగా ఈ రోజు కూడా నేను మాట్లాడుతున్నా. ఏమంటే ప్రవీణ్కి అన్యాయం చేయటం అనేది ఉద్దేశం కాదు. ఎందుకు చేస్తాం ప్రవీణ్కి అన్యాయం? బట్ ఒక అబద్ధాన్ని కూడా మనం నిజం చేయాలని ప్రయత్నం చేయలేం. సో దానికి ఇన్వెస్టిగేషన్ అవసరం. సో అంటే ప్రపంచం చాలా అభివృద్ధిలోకి వెళ్ళింది కాబట్టి ఆ కోణంలో మనకి ఇన్వెస్టిగేషన్ జరగాల, నిజాలు నిర్ధారణ కావాలా, నిజాల మీద సొసైటీ ముందుకెళ్ళాలి అనే కోణంలో మనం వెళ్తున్నాం. ఇక మత సంబంధంగా అన్ని కోణాలు ఉంటారు. ఎక్స్ట్రీమిస్ట్ అంటారు చూసినావా, అది అన్ని మతాలకి ఉంటుంది. అది క్రిస్టియన్స్లో ఎక్స్ట్రీమిస్టులు ఉంటారు, ఇస్లాంలో, హిందూస్లో. సో ఎక్స్ట్రీమిస్ట్ భావజాలాలు చూసుకొని బట్ మనకి ఎవిడెన్స్ మీద మనం ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. అది సో ఆ కోణంలోనే నేను డెఫినెట్గా ఇంకొక టాపిక్ లో అండి, దీని తర్వాత దాంట్లోకి వెళ్ళిపోదాం, చర్చలోకి వెళ్ళిపోదాం. సో ఇంకోటి మీ ఇప్పుడు అజయ్ టాపిక్ బాగా వైరల్ అవుతుందండి. మీరు చూసారు కదా, మీకు అది ఆడియో వీడియో సారీ, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అజయ్ బాబు అనేటాన్ని ఎవరు పట్టించుకోరు. ఒకటి అంటే హైదరాబాదులో అంటే నేను ఒక 25 years ఉన్నా. నేను హైదరాబాద్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఏంటో నాకు తెలుసు. హైదరాబాద్లో డైసిస్ ఏంటి, లీడర్షిప్ ఏంటి, ఒక సీఎం రేవంత్ గారు లాంటి ప్రోగ్రాం హోస్ట్ చేయాలంటే దానికి ఎవరు ముందుండి నడిపిస్తారో చాలా పెద్దలు ఉన్నారండి. క్రిస్టియన్ కమ్యూనిటీ అంటే డెఫినెట్లీ నాట్ అజయ్. అంటే ఆయన వీడియోలు చూస్తూ ఉన్నా, బూతులు తిడుతూ ఉన్నాడు. సో ఆయన క్రిస్టియన్ కమ్యూనిటీ అసలు ఎట్లా దగ్గర చేర్చుకుంటుందో కూడా అనుమానం. అంటే ఆల్సో ఆయన కూడా తెలియాలి, ఏదో ఉద్రేకాలు రెచ్చగొట్టి ఏదో అది కాదు రూట్. సో క్రిస్టియన్ కమ్యూనిటీ మౌనంగా ఉన్నారంటే ఆయన అంగీకరించినట్టు కాదు. అండ్ యాజ్ ఎ క్రిస్టియన్ ఆయనకి తెలియాలి బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ప్రకారం వెళ్తున్నారు. ఆయన పాస్టర్ అన్నప్పుడు అవి బూతులు తిట్టి వాళ్ళని రెచ్చగొట్టుకోవటం అనేది నేనైతే ఖచ్చితంగా ఖండిస్తుందని. పాస్టర్ కాదు ఆయన ఎట్లా పాస్టర్ అంటారు? ఇప్పుడు ప్రవీణ్ పగడాల కోసం నువ్వు ఫైట్ చేస్తానంటే ఫైట్ చేయి, నేను నిలబడి మీకు ఫండింగ్ కావాలి ఇవ్వండి అని నేను చెప్తా. ప్రైవేట్ ఏజెన్సీస్ గుండా ఎంక్వైరీలు చేయించండి, ఇన్వెస్టిగేషన్ పోదాము, సంఘాలు దయచేసి సహకరించండి అని నేను మాట్లాడతా. కానీ బూతులు తిట్టేటోళ్ళకి, రెచ్చగొట్టేటోళ్ళకి మనం ఎట్లా నిలబడి సపోర్ట్ చేస్తాము? అట్లా అనమాట. సో ఐఎమ్ స్టిల్ దేర్ విత్ ద కేస్. సంఘాలు, కే పాల్ గారు లాంటి వాళ్ళకి, హర్ష్ కుమార్ గారు లాంటి వాళ్ళకి దయచేసి ఫండింగ్ ఇవ్వండి, వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఇన్వెస్టిగేషన్ చేసేటట్టుగా సహకరించండి. దీన్ని ఎంత దూరం అయితే అంత దూరం ముందుకు తీసుకెళ్దాం. అంతేగాని మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో కొంచెం ఆలోచించుకొని ఫాలో కండి. ఓకే. సో అజయ్ బాబుకి నేను చెప్పానంటే, బ్రదర్ వి లవ్ యూ యాజ్ అ క్రిస్టియన్, బట్ జస్ట్ ట్రై టు స్టిక్ విత్ ద బైబుల్తో నిలబడతాను ప్రయత్నం చేయండి. దట్స్ ఆల్ ఐ కెన్ టెల్. ఓకే, ఇక చర్చలోకి వెళ్దాం. సో కరుణాకర్ గారు,
మీరు కోరుకుంటున్నారు ఏది హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని చెప్పేసి. సో ఎందుకు హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని కోరుకుంటున్నాను? సరే, ఆ అంశంలోకి వెళ్లే ముందు ఇప్పుడు ఆల్రెడీ మీరు లేవనెత్తినటువంటి 1-2 విషయాల మీద ఓకే. నా అభిప్రాయం కూడా చెప్తాను. ఇప్పుడు ప్రవీణ్ విషయంలో అనిల్ గారి మీద ఎలా అటాక్ చేశారు, లేకపోతే ఎలా టార్గెట్ చేస్తున్నారు అనే విషయం ఆయన చెప్పారు. అలాగే ఇప్పుడు అజయ్ బాబు ఏదైతే నా వెంట్రుకలు పీక్కిపోయారు, అంతకుమించి ఏం చేశారు అని చెప్పి మాట్లాడినటువంటి వీడియో, బూతులు తిట్టినటువంటి వీడియో, ఆ వీడియోలో ఓన్లీ హిందువులను మాత్రమే కాదు, మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ని, పోలీస్ సిస్టమ్ని కూడా అతను టార్గెట్ చేశాడు. కాబట్టి దానికి జవాబుదారీ, దానికి స్పందించాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. మెయిన్ మీరు ఏం పీకారు అని పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాడు. అతను ఇప్పుడు కండిషనల్ బెయిల్ మీద బయట ఉన్నాడు అని కూడా చెప్తున్నారు. కండిషనల్ బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి మళ్ళీ రెచ్చగొట్టేలాగా మాట్లాడడం, బూతులు తిట్టడం, పోలీస్ డిపార్ట్మెంట్ని ఛాలెంజ్లు చేయడం, ఇలాంటి వాడు, ఇలాంటి ఒక పిచ్చి కుక్క బయట సమాజంలో తిరగవచ్చా అనేది ఆలోచించుకోవాలి. ఇకపోతే ఇప్పుడు ప్రవీణ్ విషయంలో నేను మొదటి నుంచి చెప్తున్నా, వీళ్ళకి ఎవరికి కూడా నిజాల్ని నిగ్గు తేల్చేటటువంటి లేకపోతే కన్ఫర్మ్ చేసుకునే ఉద్దేశం లేదు. ఓన్లీ రాద్ధాంతం చేయడం మాత్రమే. నేను ఒక సందర్భంలో చెప్పాను, మీరు ఒక టీముని పెట్టండి, మీ పాస్టర్లు అందరూ కలిసి ఒక బడ్జెట్ పెట్టండి, ఓ 10 లక్షలు 20 లక్షలు ప్రవీణ్ విషయంలో వాస్తవాలను వెలికి తీద్దాం, లేకపోతే కన్ఫర్మ్ చేసుకుందాం, పోలీసులు ఇస్తున్న వివరాలు కరెక్టా కాదో వెరిఫై చేసుకుందాం అని చెప్పి ఒక టీమును నియమించి ఓ 10 లక్షలు 20 లక్షలు బడ్జెట్ పెట్టండి. 1 నెల 2 నెలలు దాని మీద పనిచేస్తారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన దగ్గర నుండి ఎన్ని సీసీ కెమెరాల్లో ఆయన కవర్ అయ్యాడో, పోలీసులు ఇచ్చినటువంటి కవరేజ్, ఆ ఫుటేజ్ ఇది ఒరిజినల్లా కాదు, మీకు కావాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్లకు తీసుకెళ్ళండి, ఒరిజినల్గా ఆ కెమెరాలు ఎక్కడ రికార్డ్ అయ్యాయో అందులో ఆ ఫుటేజ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇంటి దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీని అడగండి, ఆ రోజు ఎన్ని గంటలకు బయలుదేరాడు, అదే డ్రెస్లో బయలుదేరాడా లేదా, బయలుదేరిన దగ్గర నుండి ఎక్కడెక్కడ ట్రావెల్ చేసి, ఇదంతా కూడా వెరిఫై చేసుకోవడం అసాధ్యమేమీ కాదు. దీని మీద ఇట్లా మీడియాలో కూర్చుని ఓ రాద్ధాంతం చేసి క్రైమ్ స్టోరీలు, 7 వచ్చారు, బీహార్ నుంచి వచ్చారు, ఒరిస్సా నుంచి వచ్చారు, వాళ్ళు స్కెచ్ చేశారు, వీళ్ళు చంపారు, రకరకాల ఈ థ్రిల్లర్ స్టోరీస్ చెప్పే బదులు ఓ 4గురిని నియమించి, మీ 4గురు హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా, యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ దాకా పిన్ టు పిన్ ప్రతి పాయింట్ని మీరు ఎంక్వైరీ చేయండి, మీకు శాలరీ ఇస్తాము అని చెప్పి పెట్టలేరా? 9 వ్యక్తులు పెట్టలేరా? వాళ్ళకి నమ్మకమైన వాళ్ళని, వాళ్ళ మనుషులను పెట్టుకోలేరా? ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్స్లో కూడా క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు, అది కూడా నమ్మలేరా? ఇక్కడ మతపరంగా వచ్చినా గానీ ఇక్కడ యాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మన వాళ్ళకున్న ప్రాబ్లం అదే ఇక్కడ, లేదంటే యాక్షన్ ఉండాలి. ఏదో చర్చికి వెళ్ళిపోయి అది ఇది అనేసి, లేకపోతే అలలు చెప్పి, లేకపోతే మీటింగ్కి వచ్చి దాని గురించి రాద్ధాంతం చేసి, కానీ అక్కడ ప్రాక్టికల్ సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ వైపు మనం అడుగులేయాలి. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఈ మధ్య మీరు గమనించారు లేదు, ఈ రాజ్బోడా అని చెప్పి ఎవడైతే రకరకాల కట్టుకథలు రోజు చెప్పుకుంటూ వచ్చాడు, వాడేం చేశాడంటే, ఈ జాన్ వెస్లీ అని చెప్పి రాజమండ్రిలో ఒక పాస్టర్, వాళ్ళ భార్య బ్లెస్సీ, వాళ్ళిద్దరు కూడా ఇందులో ఉన్నారని చెప్పి ఒక స్టోరీ చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు కింద మీద అయిపోతున్నారు, ఇదేంటి మొన్నటిదాకా స్వామీజీలు అన్నాడు హిందువులు, ఇప్పుడు మా మీద పడ్డాడేంటి, అసలు లాజిక్ లేకుండా ఎలా మాట్లాడుతావు నువ్వు? వానికి రాజబోడ అనేటోనికి నేను చెప్పాలా, వానికి అసలు రాజబోడ నువ్వు మనిషివేనా నేను చెప్తున్నా, నీకేం పని లేకపోతే నువ్వు ఉద్యోగం చూసుకు వెళ్ళి. యుఎస్లో యూట్యూబ్ ఛానల్స్ ఏది పడితే అది మాట్లాడితే బ్యాన్ చేస్తారని చెప్పి నాకేదో ఒక లింక్ కనపడితే అది హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆ పిచ్చోనికి పంపించిన, నేను పిచ్చోని అనాలి, నేను సీరియస్లీ నేను నీకు హెల్ప్ అవుతుందని చెప్పి నీకేదో లింక్ పెడితే దాని గురించి నా మీద ఏదో మాట్లాడతాడంట. చూసావా, దీనికి దానికి ఆయన కనెక్షన్ ఉంది, నన్ను ఇక్కడ బంద్ చేయించాలనుకుంటున్నాడు. అరే పిచ్చోడా, నువ్వు అడిగితే వాట్స్ హిస్ నేమ్, ప్రొఫెసర్ కంచాయలతో నేను నీకు ఇంటర్వ్యూ ఇప్పించడానికి నేను ప్రిపేర్ చేస్తున్నా. ఆయన హిందుత్వం గురించి, తర్వాత బ్రాహ్మణిజం గురించి, ఇవన్నీ గురించి మాట్లాడుతానంటే నువ్వు నాకు ఫోన్ చేసినావు, అవునా? ఇట్లా అంత సడన్గా ఎట్లా నీ బుర్ర అట్లా మారిపోద్దు నాకు అర్థం కావట్లేదు. ఖాళీ కూర్చుంటే అట్లానైతే బుర్ర ఏదైనా పని చూసుకో వెళ్ళి, అర్థమైనా? నువ్వు నాకు ఫోన్ చేసి అడిగితే నేను అరేంజ్మెంట్ చేస్తున్న దానికి, నీకేదో హెల్ప్ఫుల్గా ఉంటుందని లింక్ ఏదో పంపిస్తే, అనిల్ చూసావు, అనిల్ దీని వెనకాల కూడా అంటాడు. ఏమైనా నీకు ఉందా? నీకు ఆర్టీవీలో కూర్చున్నప్పుడు కూడా చెప్పినా నేను, నీకేదో లీగల్ ఎవిడెన్స్ ఉంటే పంపించు, నేను హైదరాబాద్లో ఉన్నా, అందరి సంగతి తీద్దాం అని చెప్పి మాట్లాడితే అది లేదు. ఆయనకి మైండ్కి ఏదనిపిస్తే అది చెప్తున్నాను నేను. ఇక్కడే అనిల్ గారు ఈ టాపిక్లో తీసుకుందాం.
ఏంది పక్కన పెడదాం. ఇప్పుడు ఆ కరుణాకర్ గారు కూడా చెప్పేది అదే, ఇలాంటి వాటినే ప్రధానంగా తీసుకొని వాటిని హైలైట్ చేసుకుంటూ ఇంత రాద్ధాంతం జరిగింది అనుకోవచ్చుగా. ఇప్పుడు అదే కదా ఆయన ఇప్పుడు పోలీస్ అవునా డిపార్ట్మెంట్ కదా. పోలీస్ డిపార్ట్మెంట్లో సుపీరియర్ ఆఫీసర్స్ విత్ ఎవిడెన్స్ ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ పక్కన పెట్టేసి ఈడెవడో పోరం బొగ్గాడు ఎక్కడ కూర్చుని నాకు సీక్రెట్ సోర్స్ ద్వారా వచ్చిందని చెప్పి ఆడికి రాత్రి కల్లో వచ్చిన విషయాలన్నీ ఆడి వీడియోలో చెప్తుంటే ఇదే ఆధారం, ఇదే నిజం అని చెప్పి నమ్మే పరిస్థితిలో ఉన్నారంటే క్రైస్తవ సమాజం ఎంత దుస్థితిలో ఉంది, వాళ్ళని నడిపించే వాళ్ళు ఎంత క్రిమినల్ ఐడియాలజీతో పనిచేస్తున్నారు అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. ఎప్పుడైతే ఈ బ్లెస్సీ వెస్లీ మీద జాన్ వెస్లీ మీద పడ్డాడో వీడు, వాళ్ళకి నేను 10 లక్షలు ఇచ్చానంట. నేను పైసలు ఉన్నాయి కరుణాకర్ దగ్గర అది చెప్తున్నాడు. బ్లెస్సీ వెస్లీకి నేను 10 లక్షలు ఇచ్చానంట. ఇచ్చి ఈ ప్రవీణ్ని అక్కడికి పిలిపించాను, అది ప్రార్థనా సభలకి. ఆయన ఎప్పుడు వస్తాడో బ్లెస్సీ ద్వారా నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఆ పని అయిపోయాక మిషన్ అకాంప్లిష్డ్ అనేది మెసేజ్ పెట్టానండి నేను ఆవిడికి. నెక్స్ట్ డే నా మీద పడుతున్నాడు మనోడు. నా మీద పడుతుంది, అరే పిచ్చానా నువ్వు మనిషివా నాకు అర్థం కావట్లేదు. నేను పనిచేసిన ఆర్గనైజేషన్లో 2 సంవత్సరాల తర్వాత వచ్చాడు ప్రవీణ్. సో ప్రవీణ్ మీద నాకేదో అసూయ ఉందంట. అరే మనిషా గుడ్డరా నాయన, నువ్వు నాకు అసూయ ఎందుకు ఉంటుంది? అయితే చెప్తాను. వీడు ఈ స్టోరీ చెప్పిన తర్వాత ఇప్పుడు పాస్టర్లను వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, నువ్వు ఎలాంటి ఆధారం లేకుండా ఎలా మాట్లాడతావు, అసలు ఒక ఎలిగేషన్ చేసే ముందు అది నిజమో కాదో వెరిఫై చేసుకోవాలి కదా నువ్వు అని వీళ్ళు ఇప్పుడు లాజిక్ మాట్లాడుతున్నారు. మరి ఇంతకు ముందు చెప్పినవి కూడా ఎలిగేషన్సే, ఆధారాలు లేకుండా మాట్లాడినయే, మరి అవే ఎలా నమ్మారు? అంటే వేరే వాళ్ళు హిందువుల మీద మాట్లాడితే మీకు ఆధారాలు అవసరంలా, ఇప్పుడు మీ మీద వేస్తున్నాడు కాబట్టి మీకు ఆధారాలు కావాలి, ఇప్పుడు మీకు లాజిక్ కావాలి. ఫస్ట్ డే నుంచి క్రిస్టియన్ కమ్యూనిటీకి నేను ఆర్టీవీలో కూర్చొని కూడా చెప్పింది ఇదే. ఫస్ట్ డే నుంచి లాజిక్ ఏది, రీజనింగ్ ఏది, కామన్ సెన్స్ ఏది, అట్లా అయి ఉండొచ్చేమో కదా, ఇట్లా అయి ఉండొచ్చేమో కదా, అనాలిసిస్ చేస్తారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటారు. మా ఊళ్ళో చాలా మందికి కొన్ని పదాలు తెలియకపోవచ్చు. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. దట్ ఈస్ వాట్ ఆర్టీవీ వాజ్ ట్రైంగ్ టు డూ. అప్పుడు నా ఒపీనియన్ నేను చెప్పిన, అప్పుడు కూడా నేను మాట్లాడింది ఆధారాలు ఏది అంటే అప్పుడు అనిల్ చేదయ్యాడు. ఇప్పుడు కూడా చాలా మందికి వాడు ఉంటాడు డానియల్ అంట, వాడికి జుట్టు మొత్తం ఊడిపోయింది, చీరాలు ఉంటాడు, వాడికి ఫోన్ చేసిన వాడు పిచ్చి, వాడు మాట్లాడేది ఇండే ఇట్లా ఎలిగేషన్. చిలక బస్తీ చెప్పుకున్న అనిల్ కుమార్ హైదరాబాద్లో ఉంటాను రాయా, నాకు చిలక బస్తీతో పని అంటే సమ్హౌ యూ వాంట్ టు డిఫేమ్ పీపుల్. సో అట్లాంటి వాళ్ళ చేతుల్లోకి బైబుల్ వెళ్ళటము. మీరు హిందువులతో కలిసి పనిచేస్తున్నట్టే అయితే వాళ్ళకి అనుమానం. నాకేం పని ఉంటుంది, నేను పని చేస్తా. నేను ఒక టీవీ ఛానల్లో నేను అడిగిన, బికాజ్ ఐ లవ్ మై కంట్రీ, నా దేశానికి ఏమైనా చేద్దామని ఉన్నా కాబట్టి నేను ఖచ్చితంగా కలిసి ఆర్ఎస్ఎస్ చీఫ్తో నాకు ఇంటర్వ్యూ కావాలని అడిగిన. ఈరోజు ఇప్పుడు కరుణాకర్ సిట్టింగ్ ఇయర్, హిందూ రాష్ట్ర అంటాడు ఆయన, కాదు అది దేశాన్ని నాశనం చేస్తుందని నేను కూర్చున్నా. హిందూ రాష్ట్ర అనేది వర్కౌట్ కాదు, అది ఫ్రీడమ్ వచ్చినప్పుడే దాన్ని డిస్మాంటిల్ చేస్తారు ఐడియానే అప్పుడు వద్దన్నారు. సో సెక్యులర్ స్టేట్లోకి వచ్చినాం కాబట్టి మనం ఎంత ప్రోగ్రెసివ్గా ఉన్నాము అని చెప్పి చదివి దాని గురించి అవగాహన తీసుకొని స్టడీ చేసి నేను కూర్చున్నాను. దేశం గురించి మాట్లాడుతున్నాను. ఎన్ని సంఘాలు మాట్లాడుతున్న ఈ విషయాలు బయటకు వచ్చి, మనకు అవసరం లేదు, అది మన ఆరాధనలు మనకు జరిగితే చాలు, మన లైట్లు, మన డిజిటల్ స్క్రీన్స్, మన ఏమంటారు క్రైస్తవ సంఘాలు ముందుకెళ్తే చాలు, దేశంలో 1.4 బిలియన్ మంది ఉన్నారని మనకు అవసరం లేదు, వాళ్ళతో బ్రిడ్జిలు కట్టాలా, గోడలు కాదు మనకు అవసరం లేదు, మతాల మధ్యలో చర్చలు జరగాల మనకు అవసరం లేదు, ఇంటలెక్చువల్ డిబేట్స్ ఉండాలా మనకు అవసరం లేదు, ఎవడైనా మాట్లాడితే వీడు ఆర్ఎస్ఎస్ వాడు అది అనటం బాగా తెలుసు మా వాళ్ళకి. అందుకే నేను మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. ఓకే, సో ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? లేదండి, నేను అన్నది ఏమంటే, నేను బయట ప్రపంచం బాగా చూసిన వ్యక్తిని. ప్రపంచంలో ద వే నేను చూసేది ఎట్లాగంటే 193 కంట్రీస్ ఉన్నాయి. 193 కంట్రీస్లో రకరకాల మతాలు ఉన్నాయి. ఇజమ్స్ అంటారు. ఒక్కొక్క ఇజాన్ని ఒక్కొక్క ఇత్తనం లాగా తీసుకుంటాయి. లెట్స్ సే క్రిస్టియానిటీ ఉంది. క్రిస్టియానిటీ ఒక సీడ్ అనుకుందాం, ఒక బిలీవ్ సిస్టమ్. హిందూయిజం ఉంది, ఇస్లాం ఉంది, బుద్ధిజం ఉంది,
ఏథియిజం ఉంది. సో లాట్ ఆఫ్ ఇజమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఇజాన్ని, ఒక్కొక్క మతాన్ని, ఒక్కొక్క బిలీవ్ సిస్టాన్ని ఒక్కొక్క సీడ్ లాగా తీసుకుంటే ఆ సీడ్ వేసిన ప్రాంతాలు ఎటువంటి ఫ్రూట్ తీసుకొచ్చినాయి. ఈరోజు పెహల్గామ్ దాడులు చూస్తున్నాం. ఇండియా ఈస్ గాన్ టు వార్ టుడే. కంగ్రాచులేషన్ టు ఇండియన్ ఆర్మీ ఫర్ దేర్ ఆపరేషన్ సింధూరా. రైట్. ఫెంటాస్టిక్ మోడీ, కంగ్రాచులేషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఐ స్టిల్ సే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఎతకాల. ఏదో దీపావళి పండగకి అట్లా వెళ్ళి వస్తాము, పేలుస్తాము అనేది కాదు దీనికి ముగింపు. పర్మనెంట్ సొల్యూషన్ కాదు. బ్యాక్ టు నేను అనేది ఏమంటే, ఒక్కొక్క బిలీవ్ సిస్టాన్ని ఒక్కొక్క ఇత్తనం అనుకుంటే, ఇస్లాం అనేది పాకిస్తాన్లో ఉంది, మిడిల్ ఈస్ట్లో ఉంది, హిందూయిజం అనేది ఇండియాలో ఉంది, క్రిస్టియానిటీ అనేది వెస్ట్రన్ కంట్రీస్లో ఉంది. ఈ విత్తనాలు, బిలీవ్ సిస్టమ్స్ ఎటువంటి ఫ్రూట్ ఇచ్చినాయి అనేది మనం స్టడీ చూడాలి. పేదరికము, టెర్రరిజము, కరప్షను, ఇవన్నీ ఆ విత్తనాలకు ఫలించే కాయలు. ఇవి స్టడీ చేయాలి కదా. ఈ రోజున కరుణాకర్ రిజియా హిందూ రాష్ట్ర అనగానే, సో ఫర్ మీ అదొక బిలీవ్ సిస్టమ్. ఆ విత్తనం కానీ మనం ఇండియాలో వేస్తే కొద్ది రోజులకి అది ఫలించింది. ఫలించిన తర్వాత దాని పర్యవసానాలు ఉంటాయి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, అదేంటంటే ఐడియాస్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ అంటారు. ప్రతి ఐడియాకి పర్యవసానం ఉంటుంది. కమ్యూనిజం అని వేశారు చైనాలో చాలా కాలం. కొన్ని కోట్ల మంది ఆకలితో చచ్చిపోయారు. కారణం ఏంటంటే కమ్యూనిజం సిద్ధాంతంలో ఉన్నటువంటి పరిస్థితి, దాంట్లో ఉన్నటువంటి దాంట్లో వాళ్ళకి తిండి లేక అడవులకి వెళ్ళి ఏ దొరికితే అది తింటాం మొదలుపెట్టి మనకి కరోనా వైరస్ ఇచ్చారు. అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆ ఐడియాలజీ, కమ్యూనిజం అనేటువంటి ఒక ఐడియాలజీ దగ్గర ప్రారంభమైన తర్వాత లీడర్షిప్ చేంజ్ అయిన తర్వాత కొత్త లీడర్ మావో అనేటువంటి దాని ముందు ఉన్నాడు. తర్వాత లీడర్ వచ్చి ఆయన బయట ప్రపంచానికి వెళ్ళి చూసి, అరే ఓపెన్ మార్కెట్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, మార్కెట్స్ ఓపెన్ చేయాలి అని చెప్పి ఆయన చైనాస్ ఎకానమీని బయట ప్రపంచానికి ఓపెన్ చేశాడు. కాబట్టి ఈరోజు చైనా హ్యాస్ ఓవర్టేకెన్ ఇండియా. బట్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అంటే ఒక విత్తనం, ఒక బిలీవ్ సిస్టమ్, కమ్యూనిజం అనేది. సో అట్లా అది మనం ప్రతి చోట చూడాలి. టెర్రరిజం ఎందుకు వస్తుంది పాకిస్తాన్లో, అక్కడ ఉన్న బిలీవ్ సిస్టమ్ ఏంటి, ఆ విత్తనం ఏంటి, క్రిస్టియన్ కంట్రీస్ బిలీవ్ సిస్టమ్ ఏంటి, వాళ్ళు ఇచ్చిన ఫ్రూట్ ఏంటి, వాళ్ళు మార్స్కి వెళ్దాం, కాలనీ ఎక్కడ కడదాం అని అంటే మనము హిందూ రాష్ట్రానికి వెళ్దాం అనేది మనకు ఉపయోగమా అనే దగ్గర నేను మాట్లాడతాను. ఇప్పుడు అభివృద్ధి అనేది కుంటుపడుతుంది అలాంటి భావజాలం ఉంటే. అంటే ఓవరాల్గా చెప్పిన సారాంశం అంతే కదండి. ఖచ్చితంగా. అంటే అలా మిగతా కంట్రీస్ కూడా ఉన్నాయి. మన ఇండియా ఇప్పుడు డెవలప్ అవుతుందంటే సెక్యులర్ భావజాలం ఉండబట్టే కదా మన అందరం బాగుందనేది అనిల్ గారి వాదన అండి, అభిప్రాయం. సారీ, వాదన కూడా అనొచ్చు. సరే, ఈ అంశంలోకి వెళ్లే ముందు ఈరోజు ఏదైతే భారత ఆర్మీ రాత్రి దాడులు జరిపిందో ఆపరేషన్ సింధూర్, కరెక్ట్, కొన్ని రోజుల క్రితం భారతదేశం యావత్తు కూడా ఒక దుఃఖసాగరంలో మునిగిపోయిందని చెప్పొచ్చు. దానికి ప్రతీకారంగా కాస్త ఉపశమనం కలిగించేటటువంటి ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ముందుగా మనం భారత ఆర్మీకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయాలి. సరే, ఈ అంశంలోకి వస్తే కనుక అనిల్ గారు చెప్పినట్లుగా ఒక హిందుత్వ అనే ఫ్లేవర్ వస్తే అభివృద్ధి కుంటుపడుతుంది, సెక్యులర్గా ఉన్నప్పుడు ఎదుగుతుంది అనేది ఆయన వాదన. అయితే మీరు చరిత్రలో చూస్తే భారత్ ఎకానమీ అంటే ఈ దేశంలో ఈ మతాలు ఎంటర్ అవ్వక ముందు ఇక్కడ అంతా కూడా హిందుత్వమే ఉంది. రాజుల పరిపాలన కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ వ్యవస్థలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 27% ఎకానమీ ఒక్క భారత్దే, అంటే 4వ వంతు కంటే ఎక్కువ. మరి హిందూ రాష్ట్రంగా ఉన్నప్పుడే కదా అంత అభివృద్ధి సాధ్యమైంది. అలాగే యూరోప్ కంట్రీస్లో మీరు కంపేర్ చేస్తే అక్కడ క్రిస్టియానిటీ ప్రభావం ఉన్నప్పుడు చీకటి యుగం అన్నారు. అంటే రాజ్యాధికారం చర్చి గుప్పెట్లో ఉండేది. రాజ్యాధికారం చర్చి గుప్పెట్లో ఉన్నప్పుడు యూరోప్ని చీకటి ఖండం అన్నారు. ఎందుకని? క్రిస్టియానిటీ ఐడియాలజీ అనేది ప్రశ్నించడాన్ని స్వాగతించదు, గుడ్డిగా నమ్మమనిద్ది. కొత్తగా ఆవిష్కరణలు ఏవైనా ఈవేళ మత విశ్వాసాలకి భిన్నంగా ఉంటే వాటిని తొక్కేస్తుంది.
నువ్వు ఈ నిజాన్ని చెప్పకూడదు, బయటికి వెళ్ళి అది- నోరు మూసు కూర్చో. అది నన్ను కంప్లీట్ చేయాలి. కనుక ఆవిష్కరణలు ఏవి బయటకు వస్తున్నా కూడా వీళ్ళ మత విశ్వాసాలకి దెబ్బతినేలా ఉంటే సైంటిఫిక్ ఆలోచనలన్నీ కూడా, ఆవిష్కరణలన్నీ కూడా వాటిని అణగదొక్కటం, అంటే రాజ్యాధికారం వీళ్ళ గుప్పెట్లో ఉంది కాబట్టి అవసరమైతే వాళ్ళని చిత్రహింసలు పెట్టడం, శాస్త్రవేత్తలను చంపేయడం, ఇవన్నీ కర్కశంగా వీళ్ళు అమలు చేశారు కాబట్టి అప్పుడెప్పుడు ఆ కాలంలో అభివృద్ధి అనేది సాధ్యం కాలేదు. ఇప్పుడు అనిల్ గారు చెప్తుంది ఏంటంటే నిజమే, ఒక మతం గుప్పెట్లో ఉంటే కనుక అభివృద్ధి సాధ్యం కాదు. ఆ మతం ఏంటంటే క్రిస్టియానిటీ. కానీ క్రిస్టియానిటీ ఐడియాలజీ వేరు, హిందుత్వం ఐడియాలజీ వేరు. హిందుత్వం అనేది ప్రశ్నించడాన్ని స్వాగతిస్తుంది, తర్కిస్తుంది, చర్చలు జరుగుతాయి, భిన్నమైనటువంటి విశ్వాసాలని ఆహ్వానిస్తుంది. ఈవెన్ నాస్తికత్వాన్ని కూడా హిందుత్వంలో ఒక భాగంగా చెప్తారు. అదొక సిద్ధాంతం, అదొక సిద్ధాంతంగా గౌరవించింది హిందుత్వం. కానీ నాస్తికులు ఉండకూడదు, దేవుడు లేడంటే చంపేస్తాం అనే ఐడియాలజీ ఇస్లాం, క్రిస్టియానిటీ మతాల్లో ఉంది. కాబట్టి అలాంటి ఒక నియంతృత్వం ఉన్నటువంటి భావజాలం కలిగినటువంటి మతాల గుప్పెట్లో దేశాలు ఉంటే పాడైపోతాయి. కానీ హిందుత్వం అనేది బ్రాడ్ మైండెడ్. కాబట్టి హిందుత్వం ఐడియాలజీ ఉన్నప్పుడు ఈ దేశం చాలా బాగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఏమైంది, ప్రజెంట్ ఈ హిందూ దేశాన్ని సెక్యులర్ దేశంగా మార్చారు. మీరు దేశ విభజన చేసినప్పుడు సెక్యులర్ దేశం పెట్టారా? అప్పుడు అందరికీ స్పష్టంగా తెలుసు ఇది హిందువులకి దేశం, అది ముస్లింలకు దేశం అని చెప్పి. అది కావాలనే కదా 10 లక్షల మంది హిందువులను పొట్టన పెట్టుకున్నారు. 10 లక్షల మంది హిందువుల్ని చంపి మీరు సెపరేట్గా ఉండండి, మేము సెపరేట్గా ఉంటామని కదా భారత్ పాకిస్తాన్ నిలగొట్టింది. మరి సెక్యులర్ దేశం ఎందుకు అయింది? 10 లక్షల మంది హిందువుల ప్రాణత్యాగాలు ఏమైపోయినాయి? మళ్ళీ ఇంకో 10 లక్షల మందిని చంపుతాక మళ్ళీ ప్లాన్ చేస్తున్నారా? మళ్ళీ సెక్యులర్ దేశం చేసి మళ్ళీ ఇక్కడ మా జనాభా పెరిగిపోయింది మళ్ళీ విడగొట్టండి అని చెప్పి మళ్ళీ ఒక అంతర్యుద్ధం మొదలు పెడతారు ఇప్పుడు. కాబట్టి క్లియర్గా ఒక హిందూ దేశంగా దీన్ని ప్రకటించాల్సిందే. అప్పుడే ఈ ఈ విచ్ఛిన్నకర శక్తులకి కూడా ఈ దేశాన్ని మనం కబళించాలి, ఆక్యుపై చేయగలం అనే ఒక నమ్మకం పోతుంది. ఆ పోరాటం ఆగిపోద్ది. ఫస్ట్ ఇది ఎప్పుడైతే ఓపెన్గా ఉందో దీన్ని మనం ఆక్రమించుకుందాం అని వాళ్ళ యాక్టివిటీ అనేది ఆగట్లేదు. అది ఓకే మీరు ఓపెన్గా బడ్జెట్లో పెట్టారు భారతదేశాన్ని.